అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 100 దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి భాద్రపద శుద్ధ అష్టమి నాడు దూర్వాష్టమి వ్రతాన్ని చేయాలి. దూర్వ యనగా గరిక. ఆ రోజు ఉపవాసం చేసి గౌరీ, గణేశ, శివ ప్రతిరూపాలను గరికెతోనూ ఆపై ఫల పుష్పాదులతోనూ పూజించాలి. ప్రతి పూజాద్రవ్యాన్ని శంభవే నమః, శివాయ నమః అంటూ శివునిపై వేయాలి. దూర్వను కూడా ఇలా ప్రార్థించాలి. త్వందూర్వేం మృతజన్మాసి వందితా చ సురాసురేహాయ్ సౌభాగ్యం సంతతిం కృత్వా సర్వకార్యకరీభవ యదా శాఖా ప్రశాఖాభిర్విస్తూ తాసి మహీతలే తథా మమాపి సంతానం దేహి త్వమజరామరే. ఈ దూర్వాష్టమి వ్రతాన్ని చేసిన వారికి సర్వస్వ ప్రదానాన్ని దేవతలు చేస్తారు. ఈ వ్రతం చేసి అగ్నిపక్వం కాని భోజనం చేసేవారు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తులవుతారు. శ్రీకృష్ణాష్టమి భాద్రపద కృష్ణ అష్టమి నాడు జరపబడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో ఆ యుగపురుషునిగా భగవానుడైన శ్రీహరి పుడమిపై నవతరించాడు. సప్తమితో కలిసిన ఈ అష్టమి కూడా వ్రతయోగ్యమే. ఈనాడు కృష్ణుని పూజించిన వారికి 3 జన్మల పాపాలు నశిస్తాయి. ముందుగా ఓం యోగాయ యోగపతయే యోగేశ్వరాయ యోగ సంభవాయ గోవిందాయ నమో నమః అనే మంత్రంతో యోగేశ్వరుడు యోగీశ్వరుడునైన శ్రీకృష్ణుని ధ్యానించి ఈ క్రింది మంత్రంతో ఆయన ప్రతిమకు స్నానం చేయించాలి. ఓం యజ్ఞాయ యజ్ఞేశ్వరాయ యజ్ఞపతయే యజ్ఞ సంభవాయ గోవిందాయ నమో నమః. అనంతరం ఈ మంత్రంతో ఆయనను పూజించాలి. ఓం విశ్వాయ విశ్వేశ్వరాయ విశ్వపతయే విశ్వ సంభవాయ గోవిందాయ నమో నమః పిమ్మట ఈ మంత్రంతో స్వామిని సేనింపజేయాలి. ఓం సర్వాయ సర్వేశ్వరాయ సర్వపతయే సర్వసంభవాయ గోవిందాయ నమో నమః. ఒక స్థండిలం వేది పై చంద్రుని రోహిణిని శ్రీకృష్ణ భగవానుని ఉంచి పూజించాలి. పుష్ప జల చందనయుక్త జలాన్ని ఒక శంఖంలో తీసి పట్టుకుని మోకాళ్లపై కూర్చుని క్రింది మంత్రాన్ని చదువుతూ చంద్రుని కర్ఘ్యమివ్వాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రినేత్ర సముద్భవ గృహాణార్ఘ్యం శశాంకేశ రోహిణ్యా సహితో మమ ఆచార. 131 9 తరువాత మహాలక్ష్మికి, వసుదేవునికి, నందబలరామ యశోదలకు అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి. అనంతం వామనం శౌర్యం వైకుంఠం పురుషోత్తమం వాసుదేవం హృషికేశం మాధవం మధుసూదనం వరాహం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం గోవిందమచ్యుతం దేవమనంతమపరాజితం అధోక్షజం జగద్భీజం సర్గస్థిత్యంతకారణం అనాది నిధనం విష్ణుం త్రిలోకేశం త్రివిక్రమం నారాయణం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం పీతాంబరధరం దివ్యం వనమాలా విభూషితం శ్రీవత్సాంకం జగద్ధామం శ్రీపతిం శ్రీధరం హరిం ఏ దేవం దేవకీ దేవి వసుదేవాదజీ జనత్ భౌమస్య బ్రాహ్మణో గుప్త్య తస్మై బ్రహ్మాత్మనే నమః. ఆచార 1:3-10-16. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ భగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్ధతికై ఇలా ప్రార్థించాలి. త్రాహిమాం దేవదేవేశ హరే సంసార సాగరాత్ త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభోటు దేవకీ నందన శ్రీస హరే సంసార సాగరాత్ దుర్వృత్తాం స్థాయనే విష్ణో ఏ స్మరంతి సకృత్సకృత్తు సోం హం దేవాతి దుర్వృత్త స్రాహి మాం శోక సాగరాత్ పుష్కరాక్ష నిమగ్నో హం మహత్య జ్ఞాన సాగరే టు త్రాహి మాం దేవదేవేశ త్వామృతే న్యో న రక్షిత స్వజన్మ వాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శాంతిరస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్యభాగ్. ఆచార 1:3-17-21. ఈ ప్రార్థనలో వేడుకున్నవన్నీ అనగా అశాంతి నుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసిన వారికి లభిస్తాయి. అధ్యాయం 1:3-1. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 100 దూర్వాష్టమి శ్రీకృష్ణాష్టమి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.